ఆంధ్రజ్యోతి అప్డేట్స్ చూద్దాం. మే 2న అమరావతి రానున్న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీ సెక్రటేరియట్ వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధాని మోదీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3:25 అమరావతికి వస్తారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధానితో చర్చిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. స్టాండ్ 58 రోజుల్లో అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలి, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1,500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవడం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళం అమరావతి